తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. తమకు వచ్చే లాభాల మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు చికెన్ షాపులలో బంద్ పోస్టర్లు వెలిశాయి. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చే వరకు నిరవధిక బంద్ను కొనసాగిస్తామంటున్నారు చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్. నా పేరు సముద్రాల వెంకటేశ్వరి, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ మొత్తం బంద్ చేయడానికి తలపెట్టినాము. ఇది మా రాష్ట్ర బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ చేయడానికి తలపెట్టినాము. బంద్ ఎందుకు అంటే కారణం, మాకు ఏదైతే సప్లై చేసే కోళ్ళ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు మాకు మార్జిన్ కట్ చేశారు. ఇంతకుముందు ఇచ్చే మార్జిన్ కంటే కట్ చేయడం ఒకటి. ఇంతకుముందు 100 రూపాయల రేటు ఉన్నప్పుడు 14 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 10 రూపాయలు తరుగు పోయేది, 2 రూపాయలు ఖర్చులు పోయేది. మాకు కేజీకి 2 రూపాయలు మిగిలేదు. అంటే ఒక 1000 కిలోలతో 2000 మిగిలేదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ఒకేసారి 185 రూపాయలు తీసుకుపోయి మాకు ఇచ్చే 14 రూపాయల మార్జిన్ను 9-10 రూపాయల వరకు చేసింది. దానివల్ల ఏమైతుందంటే మాకు ఈ రేటు పెరగడం వల్ల ఈ రేట్ లాస్ అనేది 18 రూపాయలు పోతుంది. 100 గ్రాములకు 18 రూపాయలు పోతుంది. మాకు ఇచ్చే 10 రూపాయలకు మేము 8 రూపాయలు ఉల్టా పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఈ రేటు పెరగడం వల్ల రీటైల్గా గిరాకీ కూడా మ్యాక్సిమం రిటైల్ షాపులు కూడా సగం సేల్స్ అవుతుంది. రిటైల్ షాపుల వాళ్ళకి కూడా ఎట్లాంటి లాభం లేకుండా వాళ్ళకి 1.7 అనే స్కేల్ రేషియో ప్రకారం పేపర్ రేట్ వేసేది. ఇప్పుడు దాన్ని వాళ్ళకు కూడా 1.6 వేస్తే వాళ్ళకు కూడా ఎలాంటి లాభం లేకుండా రిటైల్ షాపుల కూడా వెళ్ళవలపోతారు. దీనివల్ల మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు ఎలాగ పర్సెంటేజ్ ఇచ్చారు అలా పర్సెంటేజ్ ఇచ్చి తగ్గిన మార్జిన్ ని పెంచాలంటూ రేపటి నుంచి తెలంగాణ చికెన్ షాపులకి బంద్నిచ్చారు చికెన్ షాప్ అసోసియేషన్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. యమున, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ వ్యాపారుల అసోసియేషన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానంగా వారికి ఇచ్చినటువంటి మార్జిన్ ను తగ్గించకుండా అలానే కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటేనే చికెన్ షాప్ ను ఓపెన్ చేస్తాం, అప్పటివరకు నిరవధిక బంద్ కొనసాగిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ వ్యాపారులంతా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. గత కొద్ది రోజుల్లో కూడా మార్జిన్ తగ్గించి ఇస్తున్నారు. ఇప్పుడు మార్జిన్ పెంచే ఇవ్వాలి, లేదంటే చికెన్ షాపులు నడిపేటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాటి కూడా చికెన్ వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కొంతమంది నాకు అందుబాటులో చికెన్ వ్యాపారులు వాళ్ళు ప్రధానంగా ఎందుకు రేపు నిరవధిక బంద్ పాటిస్తున్నారు, వారు ఏం చెప్తారు మాట్లాడడం. ఎందుకోసం మీరు నిరవధిక బంద్ పాటు చేస్తారు, ఏంది మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే? ఇప్పుడు నాది రామ్నగర్లోని శివరాజ్ రెడ్డి చికెన్ సెంటర్ షాప్. ఇప్పుడు కంపెనీలు అన్నీ కలిసి మార్జిన్ మాకు చాలా తక్కువ ఇస్తున్నారు. అందుకని మేము రేపు 1 రోజున చికెన్ షాపులు బంద్కి పిలుపునిచ్చాము. ఎందుకంటే వాళ్ళ అన్ని కంపెనీలు కలిసి మాకు మార్జిన్ ఇవ్వకుండా ఉండలేదు. వారం పడుతుంది షాప్లో వర్కర్స్ కానీ వాళ్ళ పేమెంట్స్ ఇవ్వడానికి కానీ చాలా ఇబ్బందిగా మారింది. అందుకే మేము రేపు బంద్కు పిలుపునిచ్చాము. ఈ సమస్య గత రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచే 1 మంత్ నుంచే ఇదే సమస్య. గతంలో 15-20% ఉండేది. ఇప్పుడు అది ఈ రేటు 3-4%, 5% వరకే ఉంటుంది. బాగా ఉండట్లేదు మాకు మార్జిన్. తగ్గిపోతే ఇంకా బంద్కు ఇంకా చూడాలి. రేపు మళ్ళీ సమావేశం అయ్యి తీసుకుంటాం డిసిషన్. చికెన్ వ్యాపారుల ప్రగతి ఇప్పటివరకు చాలా సార్లు సమావేశం నిర్వహించాం. మార్జిన్ తగ్గించినటువంటి నేపథ్యంలో నిర్వాహక బంద్ను కొనసాగిస్తున్నారు. రేపు ఒకసారి మళ్ళీ సమావేశం తర్వాత రేపు బంద్ పాటించిన తర్వాత పౌల్ట్రీ కంపెనీలు దిగి వస్తేనే చికెన్ షాపులు ఓపెన్ చేస్తామంటూ కూడా చికెన్ వ్యాపారులు చెప్పినటువంటి పరిస్థితి. రేపటి నుంచి మాత్రం చికెన్ షాపులు అయితే బంద్ కానున్నాయి. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి.